డబ్బులు దండుకోవటం కోసమో ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నారు అని చెప్పి మాధవీలత గారు, రాజాసింగ్ గారు, సంజయ్ గారు వీళ్ళందరూ కూడా శామ్ గురించో అలాంటి వాళ్ళ గారి గురించో మాట్లాడారు. కాబట్టి అదే విషయం ఆయన నేను అడిగినప్పుడు చెప్పారు. ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి వెనక ఆ సపోర్టర్స్ ఏదైతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ పార్టీ ఉందని. అఫ్కోర్స్ ఆయన పార్టీ పేరు తీసుకోకపోయినప్పటికీ ఆయన అడిగిన ప్రశ్న ఉద్దేశం ఏంటి? మీరే వెనుకొని నడిపిస్తున్నారు ఆ విషయాల్లో? దాంట్లో ఏ పార్టీ అనేది ఉండదు. భారతీయ జనతా పార్టీకి అవసరమే లేదు. అట్లా చెప్పుకుంటూ పోవాలంటే మార్వాడీలు అన్ని పార్టీలలో ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో, బీజేపీ అన్ని పార్టీలలో ఉన్నారు. ఒక మనిషి ఏ పార్టీలో ఎట్లా ఉంటాడు ఏమిదని వాళ్ళ వ్యక్తిగత విషయము. ఆ ప్రాంతానికి సంబంధించిన అంశం ఉన్నప్పుడు రకరకాలు ఇది చేస్తున్నారు. మార్వాడి సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట కాంగ్రెస్ కూడా ఆడ మార్వాడిని నిలబడుతుంది, ఆడ బీజేపీ మార్వాడి నిలబడుతుంది, బీఆర్ఎస్ మార్వాడి నిలబడుతుంది. ఎందుకు? అది రాజకీయం. రాజకీయం వేరు, ఈడ ఉంటే అంశం వేరు. నేను ఉదాహరణకు చెప్తున్నాను. అదే గోషామెల్ల గతంలో అక్కడికించి అక్కడ మార్వాడి అయితేనే నిలబెట్టారు. ఇప్పుడున్న కార్పొరేటర్ కూడా బీఆర్ఎస్ మార్వాడిని నిలబెట్టి నందు బిల్లాలని ఉండే ఇంతకుముందు అక్కడ బీఆర్ఎస్. అంటే పార్టీలకు దానికి దీనికి ఎక్కడ మన డిబేట్లో ఇదే అంశం వచ్చినప్పుడు వాళ్ళు ఎంతసేపటికి వ్యాపారాలు చేసుకుంటారు తప్ప మన కల్చర్ మీద కానివ్వండి లేకపోతే మన రాజకీయాల్లో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు అన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చూస్తే మార్వాడీలు వాళ్ళు కూడా రాజకీయాల్లో కూర్చున్నట్టే కదా. తప్పకుండా. అయితే వాళ్ళు ఎవరు చెప్పారో కానీ పూర్తి స్థాయి ఆలోచన వాళ్ళకి లేకుండొచ్చు. ఎవరైనా కానీ వారి వారి ప్రాంతాలు వాళ్ళకి సంబంధించినటువంటి అంశం ఉన్నప్పుడు వారు కాదు పార్టీలే ప్రోత్సహిస్తాయి కదా. ఇప్పుడు ఒక సామాజిక వర్గం బలంగా ఉన్నప్పుడు ఆ పార్టీ అవతల వ్యక్తికి వెళ్ళబెట్టడం ఆ క్యాండిడేట్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందిగా. అది కొత్తగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది? అదేమి లేదు. ఎందుకు మనం సంబంధించినటువంటి పంజాబ్కి సంబంధించినటువంటి చిక్కులైనా ఆడ మేయర్ ఉండే కరీంనగర్లో. మేయర్ ఉన్నాడంటే బీఆర్ఎస్ మేయర్ ఉండే కదా ఆయన. మేయర్ అది కాదు కదా ఈడ సమస్య. ఈడ మనము చూడాల్సింది ఏంది, ప్రభుత్వం ఏముంది, సమాజం ఏముంది, జరుగుతుంది దాని పరిష్కారం ఎట్లా అనేది చూడాల్సింది పోయి అనేకమైనటువంటి విషయాలు పార్టీ చుట్టూ సమాజం చుట్టూ తిప్పుతా ఉన్నాం. ఇది సమంజసమైన పని కాదు. ముందు ప్రభుత్వం, గత ప్రభుత్వం చేయలేదు లేదా ఇంకా ముందు చేయలేదు. నేనైతే ఒక విషయం ఏమంటున్నానంటే ఏదైనా ఈ రోజు కన్నా చర్చకు వచ్చింది కదా, కొంత మార్పు వస్తుంది. ఇప్పటికైనా చర్చకు వచ్చింది, సమాజం ఆలోచిస్తుంది, అందరూ ఆలోచిస్తుంది, కొంచెం మార్పు వస్తుందని అనుకుంటున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద శాశ్వతమైనటువంటి పరిష్కారం చేసి ఎంతో కొంత స్థానికులకు రాయితీ ఇవ్వడము లేదా స్థానికుల వ్యాపార కోసం అవకాశాలు కల్పించడం. లేకపోతే వీళ్ళకి ఇంతగానం నిధులు ఎక్కడివి? ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి కోట్లాది రూపాయలు పెట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. అంటే ఎక్కడి వాళ్ళకు వనరులు వాళ్ళకు సమకూరుతున్నాయి కదా. దానికి సంబంధించిన వాళ్ళ రకరకాల వనరులు ఉన్నాయి. ఇక్కడ స్థానిక ఉన్నటువంటి వనరులు లేవు. కాబట్టి అది కూడా ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా ఆయా రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకు అవకాశాలు బలంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వంకు ఉంది. అది లేనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. దాంట్లో ఏమాత్రం లేదు. ఇవాళ కాదు కదా, అనేక సందర్భాలు జరిగినాయి. సరే ఇప్పుడు ఒకరు జరిగింది, ఒకరు మాట్లాడుతున్నారని నేను 10 ఏళ్ల కింద నుంచి చూస్తున్నా, 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇలా అంటే బేగం బజార్లో ఒకప్పుడు వయసులో 40-50 షాపులు ఉండే, ఇలా 2-3 ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు కొడుతుండ్రో భయపెడుతుండ్రో అది ఇదని కాదు. వాళ్ళ ఒత్తిడి, వాళ్ళు చేస్తున్న వ్యాపారం, ఆ వ్యాపారంకి ధీటుగా నిలబడలేని పరిస్థితులు, ఆర్థిక వనరులు లేని పరిస్థితులు, అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఏమైంది, వలస వెళ్ళిపోయి వాళ్ళు ఆ పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ ఇదైపోయారు. వీళ్ళు వేరే వృత్తులకు వెళ్ళిపోవడమా, ఉద్యోగాలు చేసుకోవడమా, ఇంకోటని ఆల్టర్నేట్ చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఒక పరిష్కారం ఇచ్చి స్థానికుల వాటా ఇంత, ఖచ్చితంగా స్థానిక వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఇస్తామంటే సంతోషమే కదా. అది లేనప్పుడు ఏమవుతుంది, ఆల్టర్నేట్ మార్గాలు అన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇలా మనం ఇలా మార్వాడి అని కాదు, అనేక విషయాలు చూసుకుందాం. కట్కోళ్ళకి సంబంధించి ఒకప్పుడు మటన్ షాప్ అంటే కట్కోలే ఉండే. ఇలా వాళ్ళ ఇక్కడ అంతా ముస్లిమ్స్ ఉన్నారు. అలా మనకన్నా ఎక్కువ వాళ్ళే ఉంటున్నారు. మనోళ్ళు కూడా ఏమంటున్నారు, హలాల్ అయిందే తినాలి. ఒక తీసుకొని వచ్చారు ఎక్కడో సెంటిమెంట్, హలాల్ అయిందే తీసుకురంటే వాళ్ళ రంగాల్లో వాళ్ళు పాతుకపోయారు. ఇవాళ నువ్వు ముస్లిం అందరు వెళ్ళిపోవాలందరూ, ముస్లిం అందరు తీసేసి ఖాళీ కులవృత్తి వీళ్ళే చేయాలంటే వాళ్ళు కూడా ఒకవేళ చైతన్యం అయిపోయి మా కులవృత్తి మారే చేయాలి, అసలు ముస్లింలు చేయొద్దు, ముస్లింలు గో బ్యాక్ అంటే అది కాదు కదా. ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రంగాలు, ఒకటే కాదు, ప్రతి అంశం. నాయ బ్రాహ్మణులు ఇవాళ కార్పొరేట్ సెక్టర్ వచ్చింది. ఇవాళ ఏదేదో అవి సెలూన్ల పేరు లేదు, డిఫరెంట్ సెలూన్స్ వచ్చినాయి. వాళ్ళ కులవృత్తి పోయింది కదా. వైశ్యుల మా కులవృత్తి కిరాణా వ్యాపారం పోయింది కదా. ఇలా కిరాణా మేము కాదు కదా, రాధాకృష్ణ దమాని చేస్తున్నాడు. ఆయన ఎడ కూర్చున్నాడో ఆయన చేస్తున్నాడు. ఇలా స్వర్ణకారుల వ్యాపారం ఎక్కువనో కూర్చున్న లలిత జ్యువెలర్స్ 100 షాపులు పెడుతున్నాడు. ఆయన షాప్ కూడా చూడలే, వ్యాపారం చేస్తున్నాడు. కార్పొరేట్ సెక్టర్ వచ్చింది. అయితే ఇవన్నీ వచ్చినా స్థానికంగా ఉండేటువంటి వ్యాపారులకు, స్థానికంగా ఉండేటువంటి కులవృత్తుల వారికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి పథకాలు అమలు చేస్తుంది, ప్రభుత్వం వాళ్ళకి ఏ రకమైనటువంటి వనరులు ఇస్తుంది అంటేనే అస్తిత్వం నిలబెట్టుకొని కాపాడుకుంటాం. లేకపోతే తప్పలేదు. ఇదంతా ఒకెత్త అయితే వారు వచ్చి వ్యాపారం చేసే వరకు ఎవరు తప్పు పట్టలేదు.
కానీ వ్యాపారం చేసి మన వాళ్ళ మీద దాడి అంటే అది ఎవరైనా తిరుగుబాటు చేస్తారు. ఆ రోజు ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవం అన్నారు. తర్వాత తెలంగాణ అణచివేయబడ్డది కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం అన్నారు. రేపు ఇక్కడ స్థానికంగా అనుకో మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తాయి. నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఎవరైతే ఈ సామాజిక వర్గాలకు ఏవైతే జైన్ కానీ మార్వాడి కానీ మహేశ్వర్ కానీ గుజరాతీ రాజస్థానీ ఇవన్నీ అనేకమైనటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన నేను గోవులకు చేసిన, అరే గోరక్షణ చేస్తాం, ఉన్న మా దాడి చేస్తాం మా మీద, గోరక్షణ చేస్తే నువ్వు ఎట్లా చెప్తే అట్లా అయినా మేము అవసరం లేదు, మేము కూడా చేసినాం కదా, అది కాదు కదా సమస్య. ఫండ్ ఇస్తా నువ్వు కాదు, మేము కూడా ఇస్తున్నాము, నువ్వు ఎప్పుడు ఇచ్చినావు మాకు తెలియదు, ఆయన ఎప్పుడు ఇచ్చినావు ఏం తెలియదు. ఒకవేళ నిజంగా మాట్లాడుకోవాలి, ఒకవేళ స్థానిక వాతావరణం అది అనుకుంటే అనేకమైనటువంటి వస్తాయి, అది కాదు కదా చేయాల్సింది. ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని చట్టపరంగా జరిగేటువంటి విషయం వేరు, ఇక్కడ జరగాల్సిన విషయం వేరు. అనవసరంగా రెచ్చగొట్టి ఒకరినొకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితికి పోయి ఇప్పుడు ఆయన మాట్లాడుతుండు శ్యామ్, ఏమని నన్ను చంపుతాను, అరే ఆ స్థాయి వరకు ఎందుకు తీసుకుపోతున్నాడు దాన్ని? అనవసరమైనటువంటి విషయాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండే, పులి స్టాప్ పెట్టండి. మన ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు? ఇప్పటి కూడా ప్రభుత్వం మాట్లాడతలేరు. అక్కడ కూడా మాట్లాడింది, ఇక్కడ కూడా మాట్లాడింది. నేనేమో అఫీషియల్ స్టేట్మెంట్ అనుకుంటలేదు. మహేష్ కుమార్ గౌడ్ ఏదో వేరే సందర్భంలో ఒక నిమిషం మాట్లాడిన స్టేట్మెంట్ ఆయన ఉంది. బండి సంజయ్ గారు ఏదో ప్రస్తావించడం, ఆయన ఒక స్టేట్మెంట్ ఒక సెకండ్ ఏదో మాట్లాడు, అది అధికార ప్రకటన ఏమనుకోలేము, పూర్తి స్థాయి ప్రెస్ మీట్ పెట్టి దాని మీద డిస్కస్ చేసినట్టు అంశమే లేదు. కానీ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దీన్ని పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఉద్యమానికి ఇంకా మనమే నూరిపోసినట్టే, కాంగ్రెస్ పార్టీ నూరిపోసినట్టే, దాని మీద కూడా చూడాలి. అది రవి గారు, ఇక్కడ ప్రభుత్వానిదే బాధ్యత అనేది ఏదైతే స్థానికులకు సంబంధించి అంశం వస్తుందో వాళ్ళకి కనీసము షాపులు పెట్టుకోవటానికి సహాయ సహకారాలు అందించడం అనే విషయం పక్కన పెడితే, ఆ పెట్టుకున్న షాపుల్లో కూడా మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు, ఉపాధి లేకుండా పోతుంది అనేది కూడా ఇంకొక విమర్శ. కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేదే ఇక్కడ వాళ్ళకి నిజంగా ఆర్థిక వనరులు సమకూరిస్తే, మౌలిక సదుపాయాలు సమకూరిస్తే మన వాళ్ళే పెట్టుబడులు పెట్టుకొని మన వాళ్ళే వ్యాపారాలు చేసుకుంటారు కదా. అలాంటి వాళ్ళు వచ్చి అంత సామ్రాజ్యాన్ని విస్తరించేంత అవకాశం ఉండదు కదా అని. అదే ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే మీరు అన్న పాయింట్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పించేటటువంటి రాజీవ్ యువ వికాసం లాంటి కార్యక్రమాలు తీసుకొస్తుంది. అయితే ఈరోజు మార్వాడీల వ్యవస్థకు వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళంతా బ్రిటిష్ల కంటే చాలా ప్రమాదకరంగా ఒక మాఫియా తయారైన వీళ్ళంతా. గతంలో బ్రిటిష్లు ఎట్లా ఉండెనో ఆ తెల్లదొరలతోనో మనం పోరాటం చేసి ఏ విధంగా అయితే అది ఉండో వాళ్ళ కింద బానిసలుగా బంటులుగా ఎట్లనో అట్లనే మాట్లాడుతున్నారు. గతంలో